నా ఫేసేగా దాని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు ఒక సీరియస్ మ్యాటర్ ఉంది, అది డిస్కస్ చేద్దాం. నారిన అవినాష్ వయసు 30 సంవత్సరాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూఎస్ఏలో ఉంటాడు. లాస్ట్ ఇయర్ జూన్లో తనకు పెళ్ళయింది. జూలై నుంచి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటున్నారు. అక్టోబర్లో తన భార్య చనిపోయింది. కాదు అవినాషే చంపేశాడు అని చెప్పి అక్కడ ఉన్న పోలీసులు చెప్తున్నారు. మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. భర్తలు చనిపోతున్నారు, భార్యలు చనిపోతున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ జెండర్, అమ్మాయా అబ్బాయా భార్య భర్త అని కాదు. ఇట్స్ అబౌట్ పీపుల్, ఇట్స్ అబౌట్ క్రైమ్. భార్యలు చనిపోతున్నారు కాబట్టి వాయిస్ అవుట్ చేయటమో, భర్తలు చనిపోతున్నారు కాబట్టి వాయిస్ అవుట్ చేయటమో కాదు. క్రైమ్ జరుగుతుంది కాబట్టి వాయిస్ అవుట్ చేయాలి. దీనికి రీజన్స్ కనుక్కోవాలి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే దీని గురించి అనాలిసిస్ చేద్దామని, అనలైజ్ చేద్దామన్నా కూడా పర్టికులర్ కేసు మీద మనం ఏదైనా రీజన్స్ చెప్పగలుగుతున్నారు, కానీ ఓవరాల్ ప్యాటర్న్ మీద చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మన విషయాల గురించి నేను డైలీ వీటి గురించి మాట్లాడతాను కాబట్టి నేను అబ్జర్వ్ చేస్తున్నా. పెళ్ళై కొన్ని సంవత్సరాలు కాపురం ఉన్న భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు చంపుకుంటున్నారు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ ఏది కానీ. పెళ్ళి కావాల్సిన వాళ్ళు అంటే ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు, ఈ సియా కేతన్ చేతన్ లాంటి వాళ్ళు కూడా జస్ట్ ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు సమ్ రీజన్స్ లైక్ ఈ అఫైర్ సీట్ వల్ల వాళ్ళు చంపుకుంటున్నారు. ఈ పర్టికులర్ కేసులో పెళ్ళి హార్డ్లీ 3-4 months అయింది అంతే. 3-4 నెలలు అంటే పోలీసులు చెప్పిన అభియోగాలు నిజమైతే కనుక 3-4 నెలల్లో అవినాష్ తన భార్యను చంపేశాడు. ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లా. పెళ్ళి ట్రావెల్ చేసిన తర్వాత పెళ్ళికి ముందు మనం ఒకళ్ళొకళ్ళు అరేంజ్ మ్యారేజ్ చూసుకున్నాం, నచ్చలేదు, విడిపోవటం ఒక ఆప్షన్, ఈజీ థింగ్. సరే, పెళ్ళి కొన్ని సంవత్సరాలు కాపురం చేసాం, సమ్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎవరి మధ్యలోనే ఉండొచ్చు. పెళ్ళి అందరికీ వర్కౌట్ అవ్వాలని లేదు. కంపాటిబిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు, హ్యాబిట్ వల్ల ఇష్యూస్ ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అది కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడచ్చు. సరే, నా వేరే వాళ్ళు నచ్చుండొచ్చు కూడా ఈ ప్రాసెస్లో. సరే, ఏదైనా సరే దానికోసమే కదా డివోర్స్ అనే ఆప్షన్ ఉంది. దీనమ్మ వాళ్ళు చంపుకు దొబ్బుతున్నారు, వీళ్ళు చంపుకు దొబ్బుతున్నారు. పెళ్ళైన 2-3 నెలలు ఏం పోయే కాలం నాకు అర్థం కావట్లా. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారా? శిక్షలు సరిగ్గా లేవనుకుంటున్నారా? పోనీ ఇండియాలో సరే బెయిల్ వచ్చేసిద్దో ఏదోటి మనం అనుకోండి, యూఎస్లో కూడా ఇలా చేస్తారా? ఎంత ఈజీ అయిపోయిందా చంపటం? విడిపోవటానికి లేదంటే ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పడానికి వచ్చే ధైర్యం లేని ధైర్యం చంపడానికి వచ్చేస్తుంది. నేను చెప్పే విషయం పిన్ టు పిన్ పోలీసులు తనని ఎలా ఈ అభియోగాలు మోపారు, ఎంత లాజికల్గా వాళ్ళ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో అవినాష్ వాదన ఏంటి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మన ఛానల్లో డైలీ ఒక వీడియో ఉంటుంది. అది క్రైమ్ అవనివ్వండి, లేదంటే అవేర్నెస్ అవనివ్వండి, లేదంటే స్కాములు లాంటివి అవనివ్వండి, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ఏదైనా సరే ఒక వీడియో ఉంటుంది, మూవీ రివ్యూస్. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో బెటర్ రీచ్ కోసం ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్టే యాక్చువల్గా ఏంటంటే ఆ సబ్స్క్రైబర్స్ కౌంటే మన ఛానల్ వాల్యూ. మనకు 1,00,000 వ్యూస్ వచ్చినాయా, మన వీడియోస్కి 50,000 కంటిన్యూస్గా వీడియోస్ వస్తున్నాయా, డజంట్ మ్యాటర్. కొత్తగా ఎవరైనా thumbnail చూసినప్పుడు, సబ్స్క్రైబర్లు ఎన్నని చూసినప్పుడు అయ్యే చూస్తారు. మనం కూడా అలాగే చూస్తాం కదా ఎవరైనా సరే. సో దయచేసి కొత్తగా చూసేవాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మ్యాటర్ ఏంటంటే నారిన అవినాష్ మన తెలుగు వ్యక్తే, భారతదేశానికి చెందిన వ్యక్తి. జూన్ 2025లో అరేంజ్డ్ మ్యారేజ్ ఉంది, పెద్దలు కుదిర్చిన పెళ్ళి. జూలై 2025 నుంచి వీళ్ళు కలిసి ఉంటున్నారు. ఒకరోజు అక్టోబర్ 27 అవినాష్ అక్కడున్న ఎమర్జెన్సీ నెంబర్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఎమర్జెన్సీ అధికారుల డిపార్ట్మెంట్కి కాల్ చేసి, మా ఆవిడ ఇలా బాత్రూంలో ఉంది, ఎంతసేపు తలుపు కొట్టినా తీయట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు, రమ్మంటే వాళ్ళు వచ్చారు. అధికారులు వచ్చి ఆ తలుపు బద్దలు కొట్టి ఆవిడని బయటికి తీసుకొచ్చి చూస్తే ఆవిడ చనిపోయిందని డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేయడంతో పాటు కొన్ని నెలల ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏం చెప్పారంటే అవినాషే తనని గొంతు నిలిమి చంపేశాడు అని చెప్పి అభియోగాలు మోపారు. దీనికి సంబంధించి వాళ్ళు ప్రజెంట్ చేసిన ఎవిడెన్సెస్, ఆ దర్యాప్తు ఎలా సాగిందో ఇప్పుడు చెప్తాం మీకు. ఈవిడ చనిపోయిన తర్వాత వాళ్ళు డిక్లేర్ చేసింది ఏంటంటే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అందులో ఆమె మూత్రంలో టీహెచ్సి ఆనవాళ్ళు కనుగొనబడ్డాయంట. ఏంట్రా ఈ టీహెచ్సి అంటే ఇది మత్తు పదార్థాలు. ఆవిడ మూత్రంలో మత్తు పదార్థాలు, గాంజా లాంటివి ఆవిడ మూత్రంలో కనుక్కున్నారంట. అయితే ఎంత అఫిడవిట్ వాళ్ళు పోలీసులు సబ్మిట్ చేసిన అఫిడవిట్ ప్రకారం భర్త ఏం చెప్పాడు, ఎందుకు ఇవన్నీ ఉన్నాయి, అసలు తన హిస్టరీ ఏంటంటే తన భార్యకి ప్యానిక్ అటాక్స్ వచ్చే చరిత్ర హిస్టరీ ఉంది, ప్యానిక్ అటాక్స్ ఉంది, అలాగే అసిడిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో దానికోసమే తనకు ఆ అసిడిటీ ఇష్యూ కోసమే ఆ పనుల మీద నేను బయటికి వెళ్ళాను, మెడిసిన్ తీసుకురావడానికి దేనికో నేను బయటికి వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు ఆమె బాత్రూంలో బంధించబడి ఉంది. సో లోపల నుంచి లాక్ చేసుకుంది. ఈ లోపల నుంచి లాక్ చేసుకున్నది కూడా మీకు చెప్తా. లోపల నుంచి లాక్ చేసుకుని ఉంది, స్పందించట్లేదు అని చెప్పాడు, పోలీసులకి చెప్పాడంట. సరేనా? అయితే బాత్రూమ్ తలుపు పోలీసులు కనిపెట్టింది ఏంటి? సో ఇనిషియల్గా మనం చూసినప్పుడు లోపల నుంచి లాక్ చేసుకుందంటే ఆబ్వియస్లీ లోపలే తను చేసుకున్నట్టు, ఎవరు ఇక్కడ బయట నుంచి చేసినట్టు కాదు. అయితే పోలీసులు కనిపెట్టింది ఏంటంటే ఆ లాక్ ఎలాంటి లాక్ అంటే మీరు లోపల నుంచి లాక్ చేసి, అంటే ఇప్పుడు మా ఇంట్లో కూడా అలాంటి లాక్ ఉంది ఒకటి,
మనం ఇలా ఇలా రౌండ్కి తిప్పేది ఒకటి ఉంటుంది, దానికి ఇలా ప్రెస్ బటన్ ఉంటుంది కదా, అది మనం ప్రెస్ చేసి బయటకు వచ్చి ఇట్లా వేసామనుకోండి లాక్ అయిపోతుంది. లోపల నుంచి లాక్ వేసుకున్నట్టు ఇక లోపల నుంచి తర్వాత బయట నుంచి తర్వాత కీ ఉంటే కీతో ఓపెన్ చేయాలి. అలాగే సంథింగ్ సిమిలర్గా ఇలా తిప్పే ఉంటాయి కొన్ని. అది కూడా ఏంటంటే సో ఎనీవే ఏంట్రా అంటే దాన్ని లోపల నుంచి తిప్పి బయటకు వచ్చి మనం లాక్ చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ తినని ఎవరైనా బయట చంపేసినా కూడా తీసుకెళ్లి బాత్రూంలో పెట్టి లోపల లాక్ తిప్పి బయట నుంచి వేసేస్తే కూడా అది లోపల నుంచి లాక్ చేసుకున్నట్టే ఉంటుంది. అలాంటి సిస్టమ్ అది. సో అది పోలీసులు కనిపెట్టారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అవినాష్ అసలు నువ్వేం చేస్తావు ఏంటి అని చెప్పి పిన్ టు పాయింట్ తను క్వశ్చన్ చేసినప్పుడు అవినాష్ యాక్చువల్గా అమెజాన్లో వర్క్ చేస్తాడు. సో అను తన వర్క్కి వెళ్ళిపోయాడంట. మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత తన పనిలో ఉండగా తన భార్య తనకు ఒంట్లో బలదని చెప్పి కాల్ చేశారంట. భార్యతో పాటు ఆమె రిలేటివ్స్ కూడా మేబీ మదరో ఫాదరో ఎవరై ఉంటారు, వాళ్ళు కూడా తనకు కాల్ చేశారంట. తనకు బాగాలేదు వెళ్ళు అంటే తను తొందరగా పని ముగించుకొని ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత తన వైఫ్ జీర్ణాశయ సంబంధించి యాసిడిక్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తే తనకు మందులు తీసుకురావడం కోసం ఇంట్లో మందులు లేవు, మరి చూడండి ఎన్ని అనుమానాలు తెచ్చేవి, మందులు లేవు. సో తను బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పటికి తను లివింగ్ ఏరియాలో ఉంది. తిను బయటికి వెళ్ళినప్పుడు కట్ చేస్తే తను వాష్రూమ్లోకి వెళ్ళింది. అయితే వాష్రూమ్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇది జరిగిందని చెప్తున్నాడు. పోలీసులు తను విచారించినప్పుడు ఏమడిగారంటే నీకు కానీ అవినాష్కి కానీ లేదంటే మీ వైఫ్కి కానీ ఏవైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయా అని క్వశ్చన్ అడిగారు. దాంతోపాటు మీరు సరదా కోసమైనా, నాట్ యాజ్ అన్ హ్యాబిట్ బట్ సరదా కోసమైనా సరే మత్తు పదార్థాలు వాడతారా, ఇలాంటి గాంజా లాంటివి వాడతారా అని అడిగితే తను లేదు నాకు తెలిసినంత వరకు అయితే అలాంటి అలవాట్లు తన భార్యకి అలాంటి అలవాట్లు లేవని చెప్పాడు. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి పాయింట్స్. అలా నేను అనుకోవట్లేదు అని చెప్పాడంట దర్యాప్తులో తను అడిగినప్పుడు. అలాగే ఒక డిటెక్టివ్ అయితే డైరెక్ట్గా తిని అడిగేశాడంట నువ్వే మీ భార్యని చంపావా అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు తను నవ్వి లేదండి అన్న రీతిలో సమాధానం చెప్పాడంట. అయితే నెక్స్ట్ సో ఆబ్వియస్గా అనుమానాలు ఉంటాయి కాబట్టి తన సెల్ ఫోను, తన గూగుల్ హిస్టరీ, తన వాట్సాప్ హిస్టరీ, ఇన్స్టాగ్రాము అన్నీ పరిశోధించారు పోలీసులు. పరిశోధించిన తర్వాత వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే ఇండియాలో ఉన్న ఇంకొక అమ్మాయితో తనకి రహస్య ప్రేమ సంబంధం ఉన్నట్లు తెలిపారు. తిని కనుక ముందే దాన్ని కనుక చెప్పుంటే అంటే నాకు ఇట్లా ఎక్స్ట్రా మ్యారిటల్ ఉన్నా, నాకు ఒక ఫ్రెండ్ లవర్ ఉన్నా చెప్పుంటే అది వేరే వెళ్ళేది. సో తను లేదని క్లెయిమ్ చేసిన తర్వాత వాళ్ళు కనిపెట్టిన విషయం అది. వీళ్ళైనా తన లవర్ అని ఎలా డిక్లేర్ చేసుకున్నారు ఏంటి అంటే అవినాష్ 2024 చివరిలో 2025 లాస్ట్ తిరిగి పెళ్ళయింది. దానికన్నా ముందు 2024 చివరిలో అంటే ఒక ఎంగేజ్మెంట్ రింగ్ టైప్లో ఉన్న ఒక ఉంగరాన్ని దేన్నో తనకి గిఫ్ట్ ఇచ్చినట్టు ఆ చార్ట్స్ వల్ల కానీ లేదంటే ఆ హిస్టరీ మెయిల్స్ వల్ల కానీ ఏదైనా సరే ఒక డిజిటల్ ఎవిడెన్స్ అన్నది వాళ్ళకి దొరికింది. అయితే ఆమె తల్లిదండ్రులు అంటే ఆ అమ్మాయి ఎవరైతే మరో అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ నిశ్చితార్థానికి నాకు ఈ అమ్మాయి తెలుసు, ఈ అమ్మాయి పేరు తెలుసు అంటే పేర్లు తెలుసు, చనిపోయిన భార్య పేరు తెలుసు. బట్ ఒక చోట ఏం రాశారంటే ఒక పత్రికలో తల్లిదండ్రులు తన భార్య పేరుని వాళ్ళ అమ్మాయి పేరుని రివీల్ చేయొద్దని చెప్పారు కాబట్టి దాన్ని నేను రెస్పెక్ట్ చేసి నేను కూడా పేర్లు చెప్పట్లా. అయితే ఆమె తల్లిదండ్రులు ఇవన్నీ ఇష్టపడలేదు, సో నిరాకరించారంట. నిరాకరిస్తే దాని తర్వాత కూడా అవినాష్ మరియు ఆ అమ్మాయి ఇద్దరు కలిసి అప్పటి నుంచి కూడా కాల్స్ మరియు టెక్స్టుల ద్వారా కనెక్షన్లోనే ఉన్నారు. ఇద్దరు అప్పటి నుంచి కూడా మాట్లాడుకున్నారు. సో వీళ్ళు లవ్ చేసుకున్నారు. వీళ్ళు కనిపెట్టింది ఏంటంటే వీళ్ళు లవ్ చేసుకున్నారు, ఎంగేజ్మెంట్ లాంటిది చేసుకున్నారు. బట్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకోకపోతే వీళ్ళు విడిపోకుండా అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇంకా కనెక్షన్లో ఉన్నారు, కనెక్ట్ అయ్యి ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. అయితే తినకి పెళ్ళయింది లాస్ట్ ఇయర్ జూన్లో. పెళ్ళైన తర్వాత కూడా ఆ అమ్మాయితో అవినాష్ డైలీ క్రమం తప్పకుండా రోజు మాట్లాడుతున్నాడంట. అలాగే తన ప్రేమను ప్రకటిస్తూ అంటే లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు ఉన్న మెసేజ్లు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు అవన్నీ ఆరోపించారు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 2020 జూన్లో తన పెళ్లి జరిగినప్పుడు కూడా ఆ మహిళను తను ఆహ్వానించాడు. ఆ విషయం వాళ్ళ వైఫ్కి తెలియదు, తను వచ్చింది అని చెప్పారు. వచ్చింది. నెక్స్ట్ వాళ్ళ వాట్సాప్ మెసేజెస్లో చాలా వరకు శృంగారభరితంగా అంటే సెక్స్టింగ్, నాట్ టెక్స్టింగ్. నిన్న మొన్న కూడా వీడియోలు చెప్పుకున్నాం, సెక్స్టింగ్ అలాంటి మెసేజ్లు ఉన్నాయని చెప్పి. అండ్ వీళ్ళు అవినాష్ని విచారించినప్పుడు వాళ్ళ ఫస్ట్ ఇంటర్వ్యూలో నీకేదైనా వివాహేతర సంబంధం ఉందంటే లేదని చెప్పాడు. కానీ ఈ డిజిటల్ అంటే ఈ వాట్సాప్ మెసేజెస్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూసినప్పుడు అక్కడ జరుగుతున్న చాట్స్ మాత్రం వేరే రకంగా ఉన్నాయి. సో ఇవన్నీ పోలీసులు గ్యాదర్ చేసిన ఎవిడెన్సెస్ అనమాట. అయితే తన భార్య మృతదేహం తను చనిపోయిన రోజు, ఆ మృతదేహం లభించిన రోజున మరో మహిళతో కూడా ఈయన అనేక సార్లు మాట్లాడాడంట. కొన్ని కాల్స్, ఒకటేమో 24 మినిట్స్, ఒకటేమో 51 మినిట్స్ కొన్ని విషయాలు మాట్లాడాడంట. అయితే తాళం వేసున్న బాత్రూంలోకి ప్రవేశించడానికి ఒక మార్గం కోసం వెతుకుతున్నాను అని మన తెలుగులో మీనింగ్ వచ్చేలాగా వాళ్ళకి చెప్పాడు. ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాడు. సో అది ఎవరికి చెప్పాడా, వేరే అమ్మాయికి చెప్పాడా, ఎవరికి చెప్పాడా అన్నది ఇక్కడ ఇంకా డీటెయిల్ చేయలేదు కానీ చెప్పాడంట. అయితే పోలీసులతో విచారణలో ఉన్నప్పుడు సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఏవైతే జరిగినాయి ఒక సీక్వెన్స్లో చెప్తారు. ఉదయం నుంచి పిన్ టు పిన్ ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతారు. ఈవెన్ మొన్న
కేతన్ హత్య దాంట్లో కూడా నేను చెప్పా, క్యాబ్ డ్రైవర్ పిన్ టు పిన్ చెప్పాడు, 200 మీటర్స్ ముందుకు వెళ్ళాడు, 300 మీటర్స్ వెనక్కి వచ్చాడని చెప్పి. అడిగినప్పుడు అవినాష్ ఈ కాల్స్ గురించి చెప్పలేదంట. ఇలా నేను 2 కాల్స్ మాట్లాడానని కానీ మెసేజ్లు చేశానని కానీ వాటి గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. అయితే తన భార్య మరణించిన మరుసటి రోజు నుంచి, నెక్స్ట్ డే నుంచే నార్నే అవినాష్ ఏం చేస్తాడంటే మరో మహిళతో చాటింగ్ చేస్తున్నాడు, సరేనా. అలాగే అందులో వాళ్ళు చేసుకున్న మెసేజెస్లో తను ఒక డ్రీమ్ కోసం, అంటే గతంలో నీకు ఇలాంటి ఒక కళ వచ్చిందంటే మరి తన భార్య చనిపోయింది, చంపేద్దాం లేదంటే చనిపోతే మనకు ప్రాబ్లం ఉండదు అని చెప్పి సంథింగ్ అలా ఏదో డిస్కస్ చేసుకున్న ఒక కళ వచ్చినట్టు అది డిస్కస్ చేసుకున్నట్టు నీకు చెప్పు గతంలో నీకు ఇలాంటి కళ వచ్చింది కదా అని ఒక మెసేజ్ చేసి దాన్ని డిలీట్ చేస్తాడంట. దానికి అవతల సైడ్ ఉన్న అమ్మాయి ఒక రియాక్షన్, ఒక ఎమోజీ ఏంటంటే కళ్ళలాగా, అంటే ఆశ్చర్యపోయినట్టు, షాక్ అయినట్టు సంథింగ్ అలాంటి ఎమోజీతో రియాక్షన్ వచ్చినట్టు కూడా స్పందించిందని చెప్పారు. అయితే దీని గురించి అడిగారంట అవినాష్ని ఈ డిటెక్టివ్స్, పోలీసులు, అంటే అక్కడ డిటెక్టివ్స్ అడిగితే ఏంటి మెసేజెస్ నువ్వు ఏం పంపించావు, ఏం డిలీట్ చేస్తావంటే అతను ఏం చెప్పాడు, అనుకోకుండా స్పాంటేనియస్గా ఏం చెప్పాడంటే తన భార్య మృతదేహానికి సంబంధించిన రిమూవ్ చేసిన ఒక పిక్చర్ గురించి, అంటే నేను ఇట్లా ఒక పిక్చర్ పంపించాను, తన డెడ్ బాడీ పిక్చర్ పంపించాను ఏదో సంథింగ్ ఏదో అలాగేదో చెప్పాడంట. అదేంటి దానికి ఎందుకు పంపించావు ఏంటి అంటే దాని గురించి చెప్పట్లేదంట. సరే మరి ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించావంటే దాని గురించి కూడా చెప్పట్లేదు. సో సడన్గా అనుకోకుండా విచారణలో ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తాడు, ఏ మెసేజ్ రిమూవ్ చేస్తావంటే ఒక ఫోటో పంపించాను, భార్య చనిపోయిన ఫోటో పంపించానని. ఎందుకు పంపించావు ఏంటంటే తెలియదు, ఎందుకు రిమూవ్ చేస్తావంటే తెలియదు, అసలు ఎందుకు దీని గురించి మాకు చెప్పామన్నా కూడా ఏం చెప్పలేదు. ఇవన్నీ పోలీసులకి అనుమానాలు వచ్చే విధంగా తయారైనాయి. అయితే తన భార్య శరీరంలో టీహెచ్సి ఇందా చెప్పాను కదా మత్తు పదార్థాలు, సో మూత్రంలో మత్తు పదార్థాలు ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి మీకు ఇంతకుముందు కూడా కేసులు చెప్పే ఏదైనా తీసుకుంటే డెలివరీ బాయ్ కేసులు అని చెప్పింది చేస్తే మన యూరిన్లో కానీ బ్లడ్లో కానీ కొంచెం డీప్గా అనాలిసిస్ చేస్తే కొన్ని రోజుల వరకు ఆనవాళ్ళు ఉంటాయని చెప్పి. అయితే ఎందుకు తన భార్యలో ఈ మత్తు పదార్థాల అవశేషాలు ఉన్నాయని చెప్పి అవినాష్ దగ్గర ప్రస్తావించినప్పుడు అలాగే దాంతోపాటు అవినాష్కి తన భార్యకి జరిగిన మెసేజెస్లో వాళ్ళ చాట్స్లో కూడా ఏముందంటే తను తీసుకుంటున్న డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో ఏదైనా సరే జ్యూసెస్ కానీ స్మూతీస్ కానీ ఏవైనా సరే అవి చేదుగా ఉంటున్నాయని చెప్పి తను కంప్లైంట్ చేసేదంట. దగ్గు మందులో ఉన్నాయి, చేదుగా ఉన్నాయని చెప్పి అవినాష్కి మెసేజ్ చేయడం, వాళ్ళ వైఫ్ అవినాష్కి మెసేజ్ చేయడం ఇవన్నీ. సో పోలీసుల అనుమానం ఏంటంటే తను తీసుకుంటున్న ఈ డ్రింక్స్లో అవినాష్ మత్తు పదార్థాలు కలిపాడు అని చెప్పి, అందుకోసం ఆనవాళ్ళే ఆ మూత్రంలో ఫైండ్ అవుట్ అయినాయి అని చెప్పి. మేబీ తనని పడుకోబెట్టి తిని ఏదైనా ఫోన్లు మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటన్నది ఇక్కడ మెన్షన్ చేయలేదు. కానీ అయితే ఆ మెసేజెస్ అన్నీ కొంచెం వాళ్ళు ఇంకా డీప్గా అనాలిసిస్ చేస్తే తన కోసం తెచ్చిన కొబ్బరి నీళ్ళు కానీ స్మూతీలు కానీ అన్ని పానీయాల్లో కొంచెం ఇలా కలిపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆ భార్య తను ఈ మందు ఇదేదో రుచిగా బలేదు, కాఫ్ సిరప్లా ఉంది అని చెప్పి తనకు మెసేజ్లు చేసినట్టు వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. వీటి గురించి అడిగినప్పుడు ఎప్పుడైతే అదేంటి ఇంకో ఇలా మూత్రంలో యూరిన్లో ఇలాంటి అవశేషాలు ఉన్నాయి, నెక్స్ట్ అలాగే మీ ఆవిడ ఇలా చేదుగా ఉందని చెప్పింది ఎందుకు అని చెప్పి తను క్వశ్చన్ చేసినప్పుడు అవినాష్ ఏం చెప్పాడు, ఆమెకు నిద్ర పట్టడానికి, తన వైఫ్కి నిద్ర పట్టడానికి గంజా ఇచ్చానని వివరించాడంట డిటెక్టివ్స్కి. ముందేం చెప్పాడు, లేదు తనకు కానీ మాకు కానీ ఏ అలవాటు లేదు, తన ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకునే వాళ్ళంటే లేదని చెప్పారు. కానీ వీళ్ళు ఆ ప్రూఫ్స్ అన్ని ముందు పెట్టి క్వశ్చన్ చేసేవాటికి ఎస్ తనకు నిద్రపోదు, సో నిద్ర పట్టడానికి ఇచ్చాను అన్న విధంగా మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ నుంచి స్టోరీ. అలాగే తన భార్య మరణించిన రోజు ఏవైతే మెసేజెస్ ఉన్నాయో అవి కూడా ఏంటంటే అనారోగ్యంగా తనకు ఉందని, సో తనకి ఆ స్మూతీ ఏదైతే చేశాడో అది బాగాలేదని చెప్పి అలాంటి ఆరోపణలు కూడా తన మీద ఉన్నాయి. ఆ మెసేజెస్లో ఇలాంటివి కూడా ఉన్నాయి. సో పోలీసులు ఫైనల్గా ఏం డిక్లేర్ చేశారంటే, సో దెర్ ఈజ్ ఎ రీజన్, ఒక రీజన్ అయితే తనకు ఒక ప్రేరణ, తనకు ఒక రీజన్ అయితే ఉంది, తన భార్యను చంపడానికి ఒక సాలిడ్ రీజన్ అయితే ఉంది. ఏంటి ఆ రీజన్ అంటే ఇంకొక మహిళ ఎవరైతే ఉన్నారో తనతో కలిసి ఉండటానికి తినని అడ్డంకిగా భావించి తినే హత్య చేసి ఉంటాడు అని చెప్పి పోలీసులు మెన్షన్ చేశారు, అంటే వాళ్ళ అఫిడవిట్లో మెన్షన్ చేశారనమాట. అలాగే మరణానికి కొద్ది కాలం ముందు కూడా ఆ అమ్మాయితో కంటిన్యూస్గా చాట్స్ చేయటం, అందులో అవి నార్మల్గా ఉండకుండా కొద్దిగా శృంగారభరితంగా ఇంకా అలా కొంచెం సెక్స్టింగ్ ఆ టైప్లో ఉండటం, సో ఇవన్నీ చేశారనమాట. సో నార్నేపే అంటే అవినాష్ మీద వీళ్ళు ఫస్ట్ డిగ్రీ మర్డర్ అని చెప్పి కేసు ఫైల్ చేశారు. ఫస్ట్ ట్రయల్లో ఏం చెప్పాడంటే అవినాష్ నేను ఒప్పుకోవట్లేదు, గిలిటీ ప్లీడ్ చేస్తారంటే నో నాట్ గిలిటీ అని చెప్పాడు. సో ఒప్పుకోవట్లేదు అని చెప్పాడు. రేపు ఆగస్ట్ నుంచి ట్రయల్ అనేది సాగిద్ది. సో అక్టోబర్లో జరిగింది, జూన్ జూలై వచ్చేపాటికి పోలీసులు వాళ్ళ కంప్లీట్ రిపోర్ట్ని వాళ్ళు సబ్మిట్ చేశారు. 6-7 months, ఇక్కడ 6-7 months, అక్కడ 3-4 months. చూడండి టైం చూడండి. నెక్స్ట్ ఆగస్ట్ నుంచి ట్రయల్ జరిగిద్ది. ఒకవేళ దోషి అని తేలితే మాత్రం చాలా అంటే చాలా పెద్ద శిక్షలు పడతాయి. అంటే వీళ్ళు మనం చూసింది కదా ఇదంతా, పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ఇదంతా మనం చదివితే ఆబ్వియస్లీ ఫింగర్స్ అని పాయింట్అవుట్ చేస్తున్నాయి. తను చెప్పిన స్టోరీకి కానీ ముందు పోలీసులకి చెప్పింది కానీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది కానీ ఎక్కడ ఇది లేదు. నాకు
అంటే ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు, ఇంకొక అమ్మాయి ఇష్టం అని అనుకున్నప్పుడు ఎందుకు చేసుకోవాలి? కట్నం కోసమా? లేదంటే పేరెంట్స్ని ఒప్పించడానికి. ఇప్పుడు పేరెంట్స్ని ఒప్పుకున్నాం, మన మనసు చంపుకున్నామంటే, అలాంటప్పుడు మనల్ని మనం కన్విన్స్ చేసుకున్నామంటే తినతో కలిసి ఉండొచ్చు కదా. లేదు కలిసి ఉండలేకపోతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నా వల్ల కావట్లేదు అని అనుకున్నప్పుడు డివోర్స్ ఇచ్చేయచ్చు కదా. డివోర్స్ ఇస్తే ఆ అమ్మాయి తల్లిదండ్రులు మా కరం ఇంతే, మా అమ్మాయి జీవితం ఏదో ఒకటి కనీసం అమ్మాయి ప్రాణాలతో ఉండేది. ఇదేం వే అన్నది నాకు అర్థం కావట్లేదు. నేనేమనుకుంటున్నానంటే డిటెక్టివ్ సర్వీసెస్ అన్నవి స్టార్ట్ అవ్వాలి ఇండియాలో. పెళ్ళికి ముందే కంప్లీట్గా నాట్ ఓన్లీ మెడికల్ హిస్టరీ, ఈ అఫైర్స్ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాలి. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ హైర్ చేసుకొని నీట్గా అన్ని ఫైండ్ అవుట్ చేసి ఎట్లాగైనా సరే అప్పుడు మ్యాచెస్ చేసుకుంటే అట్లీస్ట్ కొంతైనా ఇది తగ్గిద్దాం ఈ క్రైమ్ అన్నది. సరే ఇలాంటివన్నీ పక్కన పెడితే యాజ్ ఏ హ్యూమన్స్గా మనం సంథింగ్ వీఆర్ నాట్ రెడీ అనుకోండి, పెళ్ళికి మనం రెడీగా లేవనుకోండి, మనకు వేరే అమ్మాయి మన మనసులో ఉన్నారు, మన మైండ్లో ఉన్నారు, లేదంటే మనకి ఇష్టం అనుకోండి, పెళ్లి చేసుకోకండి మామ, పెళ్లి చేసుకోకండి. ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో మీకు వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, దెర్ ఇస్ ఎ డివోర్స్ ఆప్షన్. క్రైమ్కి ఎందుకు ముందుకెళ్ళిపోతున్నారు అర్థం కావట్లా. మీరు ఏదో అనుకుంటున్నారు, ఇప్పుడున్న టెక్నాలజీకి ఈజీగా దొరికిపోతారు, సింపుల్గా దొరికిపోతారు. పోస్ట్ మార్టం, యూరిన్ రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్ట్ ఎక్కడో చోట దొరికిపోతారు. మీరు అనుకుంటారు మెసేజ్ చేస్తాం, మనం అన్సెండ్ చేస్తాం, మనం డిలీట్ చేస్తాం అని అనుకుంటారు, కానీ ఒక్కసారి ఫోరెన్సిక్ టీంకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర పోలీసు దగ్గర వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర టెక్నాలజీతో మొత్తం అంతా రికవర్ చేస్తారు. ఒకవేళ మీరు ఫోన్ మొత్తం ఎంటీ చేసి ఇచ్చినా కూడా అప్పుడు ఇంకా చాలా డౌట్స్ రైజ్ అవుతాయి. మీ జీమెయిల్, మీ గూగుల్ హిస్టరీ, మీ లొకేషన్స్, ఎవ్రీథింగ్ ప్రతిదీ ట్రేస్ అవుట్ అయిపోతుంది. ఒక చిన్న క్లూ దొరికినా మొత్తం లాగేస్తారు. ఎందుకు క్రైమ్కి వెళ్తున్నారన్నది అర్థం కావట్లేదు నాకు. క్రైమ్ చేసి మనం తప్పించుకోగలం అని మీరు అనుకుంటే అది పొరపాటు. ఇప్పుడు జరుగుతున్నవన్నీ ప్రూవ్ చేస్తున్నాయి. వీటన్నిటి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటాం తెలుసా? నేను ఎందుకు మాట్లాడతాను తెలుసా? అట్లీస్ట్ అలాంటి థాట్స్ ఎవరికైనా ఉంటే ఆగుతాయని చెప్పి, ఆగి కలిసి ఉండిపోవాలి భార్యాభర్తలు, ముద్దు ఆడుకోవాలని కాదు. విడిపోండి. కావాలంటే మీకు వర్కౌట్ అవ్వకపోతే విడిపోండి మా, సింపుల్ థింగ్. మీకు వర్కౌట్ అవుతే పెళ్లి చేసుకోవద్దు, అలా ఉండండి. అంతేగాని ఇట్లా ప్రాణాలు తీసేసి కుటుంబాలను బాధపెట్టి, ఇప్పుడు ఈ అబ్బాయిని కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించుంటారుగా. మా అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, మా అబ్బాయి అమెజాన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు, ఇతను క్యాప్జెమినీలోనే ఇందులో వర్క్ చేశాడు 2020 దాకా. తర్వాత యూఎస్కి ఎంఎస్ చేయడానికి వెళ్ళి ఒక 1 year ఎంఎస్ చేసి దాని తర్వాత అమెజాన్లో జాబు. ఇది సింపుల్గా వచ్చేసింది కాదు, తనకు కూడా కష్టపడి తెచ్చుకున్నదే కదా. వాళ్ళ పేరెంట్స్ ఎంతోమంది ప్రౌడ్గా చెప్పుకుని ఉంటారుగా. ఇప్పుడు వాళ్ళు కనీసం డోర్ తీసి బయటికి వెళ్ళలేని పొజిషన్లో పెట్టేశాడు ఈ అబ్బాయి. ఎందుకు ఇంత చదివి, ఇంత సంపాదించి, ఇంత పెద్ద కెరీర్ ఏంది? ఎంతోమంది కళ్ళగానే కెరీర్ అది, అవునా కదా? బూడిదలో పోసిన పన్నీరు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న నా కూతురిని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు అమెరికాలో ఉన్నాడు, లక్షలు సంపాదిస్తాడు, మా అమ్మాయి ఇంక సెటిల్ అయిపోయింది, ఇంకా మా అమ్మాయి గురించి మేము ఆలోచించుకోవాల్సిన లేదు, ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని పడుకుందాం అనుకుని ఉంటారు. కన్నీరు మున్నీరుతో వెలిపిస్తూ ఉంటారు. వైజాగ్లో కూడా, వైజాగ్కి సంబంధించి కూడా మీరు చూసే ఉంటారు, ముస్సోరిలో ఒక హత్య జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న పాపం ఆ ముస్సోరిలో కూర్చొని పోరాడుతున్నారు. ఎంత బాధగా ఉండే తెలుసు ఇవన్నీ చూస్తుంటే. ఎన్ని కవర్ చేస్తాం, ఎన్ని చెప్తాం, అయినా ఆగట్లేదు. రోజుకొకటి అక్కడోటి ఎక్కడోటి అనుకోవచ్చు. మన తెలుగు స్టోరీసే ఎన్ని ఉంటున్నారా బాబు. దండం పెడతామా, మీకు అవసరమైతే మీరు చేసుకోవద్దు కానీ, విడిపోండి కానీ. ఏంది ఎన్ని కుటుంబాలని మీరు అసలు ఎంత బాధలోకి నెట్టేస్తున్నారు మీకు అర్థంగా. లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. అది సంగతి. ఇప్పుడు దీని గురించి వస్తే ఏమీ లేదు మా, యాక్చువల్గా నేను అప్పుడప్పుడు క్లీన్ షీట్ చేయించుకుంటుంటా. కానీ ఈ రివ్యూస్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఏం సీజన్ 7లో కూడా 2 weeks 3 weeks క్లీన్ షీట్ చేయించండి. కానీ కొంతమంది లేదు బీఎడ్తోనే బాగుంది అంటే అదే కంటిన్యూ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది తీలా. సో ఆ గుబురు గడ్డం కింద, ఇంటికి కింద నా స్కిన్ ఏముంది, తెల్లగా ఉందా, బలిసుందా, కోపట్టు ఉందా, ఏదో తెలియట్లా. సో అందుకోసం చెప్పి కొద్ది క్లిష్టమైన స్టెప్ తీసుకున్న తర్వాత అంటే ఇప్పుడు మనం నచ్చకపోయినా, మన ఫేస్ ఎవరికైనా నచ్చకపోయినా 2-3 రోజులు వీడియోలు చేయకుండా దాచుకోవచ్చు, మళ్ళీ గడ్డం వచ్చాక చేసుకోవచ్చు అని చెప్పి. కానీ బిగ్ బాస్ స్టైల్లో మళ్ళీ చేయలేం కదా. అందుకోసం అని చెప్పి తీసేసి దానికి కొంచెం ఒక గాలాడాలి కదా, గాలాడేలా చేశారన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటివి చేయాలి. ఎస్, కొంచెం తేడాగా ఉంటుంది చూడటానికి, కొంచెం ఆడ్గా ఉంటుంది, చూస్తూ ఉంటే అలవాటు అయిపోద్ది. ఇందులో కూడా కొంచెం క్యూట్ ఉండొచ్చు, చెప్పలేం కదా. చలో, సీరియస్ మ్యాటర్లో ఇది మాట్లాడడం లేదు కానీ, బట్ దాని గురించి కింద కామెంట్స్ వస్తాయి, అందుకోసం అని చెప్పి చెప్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఆనంద్.